హాయ్ అండి, సంపూర్ణ స్వాగతం. ఈవేళ పంచాంగం చెప్పుకుందామండి. జూలై మాస ఫలితాలు, గంటల పంచాంగము 2026-2027 పంచాంగం అండి. పండిత డాక్టర్ బుట్ట వీరభద్ర దైవజ్ఞులు గారు రచించారు. శ్రీశైల దేవస్థానము ఆస్థాన సిద్ధాంతం అండి. ఇది పరాభవనామ సంవత్సరము. ఈ మేషరాశి ఫలితాల నుంచి చెప్పుకుంటూ వస్తానండి. ఫస్ట్గా మేషరాశి వారికి ఆదాయం 11, వ్యయం 5 అండి. రాజపూజ్యం 2, అవమానము 4 అండి. ఈ జూలై మాస ఫలితాలు. ఈ నెలలో అన్ని రంగాల వారికి యోగదాయకమే. వృత్తి వ్యాపారాలందు అనుకూలత, ఆర్థికంగా బాగుంటుంది. ఆరోగ్య లాభం, గృహంలో సంతోష వార్తలు వినుట, బంధుమిత్రుల సహాయ సహకారాలు అందించుట, వాహన లాభము, సంతాన సౌఖ్యము, శుక్రమూలక లాభములు, నూతన పరిచయాలు లాభించును. అలానే వృషభ రాశి వారికి అండి, ఆదాయం 5, వ్యయం 14, రాజపూజ్యం 5, అవమానము 4. ఆరోగ్యం బాగుండును, ఆదాయంకు లోటుండదు, రావలసిన బాకీలు వసూలగును, ధైర్యంగా పనులు చేస్తారు. గృహ సంబంధమైన కార్యాలు అనుకూలించుట, కుటుంబ సౌఖ్యము, వాహన లాభము, సంతాన సౌఖ్యము, పెద్దవారితో పరిచయాలు, తీర్థయాత్ర ఫలప్రాప్తి, జన్మ కుజుని వలన కొంత ఇబ్బంది, వాహన ప్రమాదములు ఉంటాయండి. కొంచెం చూసుకొని నిర్వర్తించుకోండి. మిథున రాశి, ఆదాయం 8, వ్యయం 11, రాజ్యపూజ్యం 1, అవమానము 7. గ్రహాల సంచారం బాగున్నందున అన్ని రంగాల వారికి అన్ని విధములుగా బాగుంటుంది. ఆరోగ్యం బాగుండి ఆర్థిక లావాదేవీలు, సంతృప్తి, ధైర్యంతో కూడిన పనులు చేసి విజయం సాధిస్తారు. వాహన సౌఖ్యం, బంధుమిత్ర సహాయ సహకారాలు లభించుట, శత్రు జయము, కుటుంబ సౌఖ్యము, స్త్రీల మూలక సహాయం లభించును. కర్కాటక రాశి, ఆదాయం 2, వ్యయం 11, రాజపూజ్యం 4, అవమానం 7. వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రమే. మనోదుఖం పనులందు ఆటంకములు, శారీరక శ్రమ, అశాంతి, అకాల భోజనములు, దుస్సంఘటనలు, మాట్లాడితే విరోధాలు, కుటుంబంలో వ్యతిరేకత, భార్యాభర్తల మధ్య చిన్న చిన్న తగాదాలు, సంఘంలో మీ పేరు దిగజారును, భూ సంబంధం వ్యవహారాలు నష్టం జరుగుతాయి. సింహరాశి వారికి ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 7, అవమానం 7. ఈ నెలలో అన్ని రంగాల వారికి బాగుంటుంది, కానీ యోగదాయకం కాదు. ఆదాయంకు మించిన ఖర్చులు, ఆరోగ్య భంగములు, బంధుమిత్ర విరోధములు, ఉద్యోగులకు స్థాన చలనం లేదా గృహ మార్పులు తప్పవు. శారీరక శ్రమ, అకారణ విరోధాలు, సంతానం వల్ల ఇబ్బందులు, భార్యతో చిన్న చిన్న తగాదాలు, వాహన రిపేర్లు. కన్యారాశి, ఆదాయం 8, వ్యయం 11, రాజపూజ్యం 3, అవమానం 3. తలపెట్టిన కార్యాలందు విజయము, ధనలాభాలు, నూతన వ్యవహారాలు కలిసి వచ్చును. మీ మాటకు విలువ పెరుగును. ఇతరులకు మాట సహాయం చేస్తారు. వాహన మార్పులు, ఉద్యోగులకు ఆనందమైన జీవనం, మంచి గుర్తింపు లభించును. స్త్రీ మూలక లాభం, తీర్థయాత్ర ఫలప్రాప్తి, శత్రువులపై ఆధిక్యత, సంతోషంగా జీవిస్తారు. తులారాశి వారికి ఆదాయం 5, వ్యయం 14, రాజపూజ్యం 6, అవమానం 3. ఈ నెలంతా మీదే పచేయిగా ఉండును, పట్టిందల్లా బంగారమా అన్నట్లుండును. ఆదాయం బాగుండి ఆరోగ్య లాభము, సమస్యల పరిష్కారము, కోర్టు వ్యవహారాలందు జయము, ఉద్యోగులకు ప్రమోషన్లు, భార్యాభర్తల మధ్య మంచి అవగాహనతో జీవితానందం పొందుదురు. వాహన సౌఖ్యము, నూతన పరిచయాలు లాభించును. వృశ్చిక రాశి, ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 6. ఈ నెలలో ప్రథమార్థంలో బాగా లేనప్పటికీ ద్వితీయార్థంలో బాగుండును. వృత్తి వ్యాపారాలందు రాణింపు ఉంటుంది. ఆర్థికంగా బాగుంటుంది. ధైర్యంగా ముందుకు పోగలరు. కొన్ని సమస్యలు పరిష్కారమగును. సంతాన సౌఖ్యము, శత్రువులపై ఆధిక్యత, సంఘంలో ఉన్నత స్థితి, ప్రయాణ సౌఖ్యము, ఉద్రేకంగా మాట్లాడదు. ధనుసు రాశి, ఆదాయం 14, వ్యయం 11, రాజపూజ్యం 5, అవమానం 6. గ్రహ సంచారం అనుకూలంగా లేనందువల్ల అనేక ఇబ్బందులు కలుగును. ఆరోగ్య భంగం, శారీరక శ్రమ, అలసట, ఏ పని కలిసి రాదు.
చిన్నవారితో కూడా మాటలు పడుట, బంధుమిత్ర విరోధాలు, కుటుంబ కలహాలు, అపనిందలు, అపవాదులు, ధన నష్టము, వ్యవహారం భంగము, సమస్యల వల్ల నష్టాలు, వ్యాపారాల్లో నష్టములు తప్పవు. మకర రాశి వారు ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 1, అవమానం 6. ఈ నెలలో బాధలు ఎక్కువగును, సమస్యలు కొని తెచ్చుకుంటారు, ఆర్థికంగా బాగుండును, అనవసర ఖర్చులు చేస్తారు, బంధుమిత్రులతో విరోధములు, ఆరోగ్య భంగము, బంధు సూతకాలు, పరామర్శలు చేయుట, కుటుంబ సౌఖ్యం తక్కువ, కావలసిన వారే దూరమగుట, ప్రయాణ నష్టాలు, సమస్యలు కొని తెచ్చుకుంటారు. కుంభరాశి ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 4, అవమానం 2. ఈ నెలలో కూడా గ్రహచారం బాగున్నది, అన్ని రంగంలందు అందరికీ లాభమే, అన్నింటా జయం, ఆరోగ్యం బాగుంటుంది, ఆర్థిక లావాదేవీలు సంతృప్తి, ధైర్యంతో కూడిన పనులు ప్రత్యేకంగా చేస్తారు, వాహన సౌఖ్యం, రిపేర్లు చేయిస్తారు, సంతాన సౌఖ్యం, దూర ప్రయాణాలు, నూతన రంగాల అభివృద్ధి చేయుట. మీనరాశి వారు ఆదాయం 14, వ్యయం 11, రాజపూజ్యం 7, అవమానం 2. వృత్తి వ్యాపారాలందు అనుకూలత, ప్రతి విషయంలో మొండిగా పట్టుదలతో కార్యాలు సాధిస్తారు, ఆర్థికంగా బాగుండును, గతంలో వేధిస్తున్న కోర్టు వ్యవహారాలు అనుకూలించును, శత్రువులే మిత్రులే సహాయ సహకారాలు అందిస్తారు, నూతన పరిచయ లాభాలు, భార్యాభర్తల మధ్య సరైన అవగాహన ఉంటుంది. ఇదండి ఇలా రాశి ఫలితాలండి. మీరు చూసుకోండి, నేను వీడియో పెడతాను కదా, అందులో మీకు ఎలా ఉండేది అనేటువంటి మొత్తము ఈ నెలది మొత్తం చెప్పాను. అంటే 10 రోజులు అయిపోయింది, కాకపోతే లేట్ అయింది నెలలో అనేది భావించకండి. ఈ వీడియో నచ్చితే కనుక లైక్, షేర్, సబ్స్క్రైబ్.